ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ ఆదివారం మిమ్మల్ని ప్రేమించి బ్రతికించి సజీవంతులకు స్తోత్రాలు. ప్రభువా, మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలను ఆత్మీయంగా మెరుగుపరిచి, కృప చూపించి, బలపరిచి నీ కొరకు జీవించాలనేటువంటి ఆశను మాలో కలిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 27వ వచనం. నూతన నిబంధన గ్రంథంలో నుండి యోహాను గారు రాసిన సువార్త 27వ వచనం, 6వ అధ్యాయం 86వ పేజీ. చదవండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము గల జేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. చదవబడినటువంటి వాక్య భాగంలో యోహాను గారు రాసినటువంటి సువార్త. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు యోహాను గారు. ఈయన సర్వ మానవాళికి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తెలియజేయడానికి ఈ యొక్క సువార్తను రాశారు. ఎందుకు యోహాను సువార్త రాయబడింది అని అంటే, లేఖనంలో రాయబడినటువంటి వాస్తవం ఏంటంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడెను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మేటట్లు, నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుటట్లు ఈ యొక్క స్వార్థ రాయబడింది. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే కష్టపడటం. ఏంటండి? కష్టపడుట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, గలిలయ సముద్రం ఉంది. గలిలయ సముద్రం, దీనిని తిబేరియా సముద్రం అంటారు. గలిలయ సముద్రం, తిబేరియా సముద్రం దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ బహుజన సమూహం యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు. బహుజన సమూహం యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి చాలా మంది జనం వచ్చారు కనుక వాళ్ళకి ఆహారం పెట్టాలి అని ఆలోచన కలిగి పిలుపును యేసుక్రీస్తు ప్రభువారు మరి వీళ్ళందరికీ ఆహారం పెట్టండి అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇంతమందికి ఆహారం పెట్టడం అంటే ఇంచుమించు 200 దేనారాలు డబ్బులు కావాలి అన్నారు. దేనారం అంటే ₹1 200 దేనారాలు కావాలి అన్నారు ఆ రోజుల్లో. అప్పుడు అక్కడ యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి అంద్రేయ ఏమన్నాడంటే, ఒక చిన్నపిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, మరి ఇంతమందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోవు అని అంటే, అప్పుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడికి వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి పంచిపెట్టండి అని చెప్పినప్పుడు 5,000 మంది వాటిని భుజించారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా అవి 12 గంపలకు మిగిలి. అప్పుడు ఈ మిగిలినప్పుడు ఏం చేశారంటే వాటిని జాగ్రత్త చేశారు. మరలా
ప్రజలు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏం పెడతాడు? యేసుక్రీస్తు ప్రభుని వెంబడితే ఏం పెడతాడు? ఆయన రొట్టెలు పెడతాడు. అదేంటారు, ప్రపంచంలో ముఖ్యమైనటువంటి ఆహార పంట గోధుమలు. ప్రపంచం అంతా పండిస్తారు. రొట్టె, ఉదాహరణకి రొట్టె చేయాలి అంటే ఈనాటి కాలంలో ఉన్నట్టు ఆ రోజు మిషన్స్ లేవు. గోధుమలు వాటిని మరి పంట పండిన తర్వాత వాటిని పంట కోసి గోధుమలన్నింటిని కూడా మన ఒడ్డులాగి వాటిని జాగ్రత్త చేసుకోవాలి. వాటిని జాగ్రత్త చేసి వాటిని పిండి బట్టి ఆ పిండిని పిసికి అప్పుడు రొట్టెలు తయారు చేయాలి. రొట్టెలు ఎక్కువ రోజులు ఉంటాయి. ఎక్కువ రొట్టెలు అనేవి నిల్వ ఉంటాయి. ఆ రోజులు ఏం చేసేవారంటే ఆహారానికి రొట్టెలు, గోధుమ రొట్టె, యావల రొట్టె, తర్వాత మరి ఒక ఊరు నుండి ఒక ఊరు వరకు ఎవరైనా వెళ్తుంటే ఎవరైనా వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆహారంగా రొట్టెలు ఇచ్చేవారు. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి యాత్ర చేయాలన్నా ఎటన్నా వెళ్ళాలన్నా ఆ రొట్టెలను జాగ్రత్త పెట్టుకొని వాటిని తినేవాళ్ళు అన్నమాట. అట్లానే యేసుక్రీస్తు ప్రభుని వెంబడితే మరి ఈ కష్టపడాల్సిన అవసరం లేదుగా. పిండి పిసుకోవడం, రొట్టెలు పలచగా చేసుకోవడం, వాటిని జాగ్రత్త చేసుకోవడం ఇదంతా అవసరం లేదు కదా. యేసు ప్రభుని వెంబడితే ఆయన అద్భుతం చేస్తారు, రొట్టెలు పంచి పెడతారు అనేటటువంటి భావన ఆలోచనతో ప్రజలు మరలా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ రొట్టెలు పంచి పెట్టారు? ఆ స్థలానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ లేరు. మరి ఎక్కడికి వెళ్ళిండా అని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న పడవ తీసుకొని యేసు ఎక్కడ ఉన్నాడని ఆయన ఎత్తుకుంటూ మరలా జన సమూహము కపెర్నహూముకు వచ్చారు. వీళ్ళు ఎందుకు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు? ఎందుకు వెంబడిస్తున్నారండి? రొట్టెలు కావాలి. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని చాలా మంది వెంబడిస్తున్నారు. ఒకళ్ళు ఏంటంటే యేసు ప్రభువు నమ్ముకుంటే తిండి తొలగింది, యేసు ప్రభువు నమ్ముకుంటే అద్భుతాలు చేస్తాడు, యేసు ప్రభువు నమ్ముకుంటే సూచక్రియలు చేస్తాడు అని రకరకాల ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు ఈ రోజులు. ఆ రోజులు కూడా అట్టాగే వెంబడించారు. యూదులు సూచక్రియలు అడిగారు, ఏదైనా చేయ అద్భుతం. కొంతమంది రొట్టెలు, కొంతమంది స్వస్థతలు. నిజంగా యేసు ప్రభువుని వెంబడించి నిత్యజీవం పొందుకోవాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు కొంతమంది ఆ రోజులైనా ఈ రోజులైనా. అప్పుడు వీళ్ళు యేసు ప్రభువుని వెంబడేందుకు ఎందుకు వెంబడించారు? రొట్టెలు కావాలి, ఆయన రొట్టెలు చేసి రొట్టెలు ఇస్తాడు, అవి తిందాం అనే ఆలోచనతో కష్టపడి ధ్వనిలో వేసుకొని ఆయన దగ్గరికి వచ్చారు. ఆ సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఈ మాట: మీరు సూచనలు చూచడం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఎందుకు ఎదుగుతున్నారు నన్ను? ఎందుకు మీరు ప్రయాసపడి కష్టపడి ధోనిలో నా దగ్గరికి వచ్చారు? రొట్టెలు కావాలి, రొట్టెలు భుజించి తృప్తి పొందాలని ఆలోచనతో నన్ను వెంబడించారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంలో తెలియజేశారు. కనుక క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకుడి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడవాకండి. క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకూడదు అంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుండా ఉండొద్దు అని కాదు దాని ఉద్దేశం. అదే మీకు ఇప్పుడు మనం మన యొక్క జీవనోపాధి కొరకు, మన కుటుంబం యొక్క అవసరాల కొరకు, మన కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు మనం ఏం చేస్తా ఉన్నాం? కష్టపడతాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాం, రూపాయలు తెచ్చుకుంటున్నాం, కుటుంబాన్ని చూసుకుంటున్నాం. ఈ రోజుల్లో భార్యాభర్తలు కష్టపడితేనే కానీ కుటుంబం వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదా?
అదే యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఈ వాక్య భాగంలో. అది కాదు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి, కష్టపడకూడదని కాదు. మరి ఎంతసేపు క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడితే అక్షయమైనటువంటి ఆహారం కొరకు ఎప్పుడు కష్టపడతారు? అదండి, ఎప్పుడు పని 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 అని ఆలోచనతో ఉంటే మరి దేవుడి గురించి ఆలోచించేటప్పుడు, దేవుడిని ఆరాధించేటప్పుడు, దేవుడి వాక్యం చదివేటప్పుడు, దేవుడి వాక్యం ధ్యానించేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవుడు ఆత్మీయంగా ఎదిగేటప్పుడు ఎప్పుడు ఈ లోక సంబంధమైన పని 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 ఆలోచన ఉంటే. అందుకని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నిత్యజీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. కష్టపడటం ఇది మన వాక్యాంశం. అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడాలి. నిత్య జీవం కలుగు చేయు, ఏంటి నిత్య జీవం కలగజేసేటటువంటి అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడాలి. పనికి వెళ్తున్నాం, రూపాయి తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, తినగలిగింది, తర్వాత అది బహిర్భూములు విడవబడింది, మన శరీరం డెవలప్ అయింది, ఇక రోజులు గడిచిపోతాయి. బతికినంత కాలం ఈ లోకం గురించి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు రామని చెప్పారు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆలోచించకండి. ఎంతసేపు ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందామని ఆలోచించుకుంటే జీవితం గడిచిపోతా ఉంటే ఒక రోజు ఈ లోకయాత్ర ముగించి చనిపోతాం. ఎంతసేపు క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడితే మరి అక్షయమైనటువంటి ఆహారం కొరకు ఎప్పుడు కష్టపడతాం? ఎప్పుడు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతాం? అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పారు, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి ఎలాగ బ్రతకాలి యేసుక్రీస్తు కొరకు ఈ భూమి మీద. ఎలా పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం పొందుకోవాలి. మొదట ఆయన నీతి ఆయన రాజ్యం వెతకాలి. ఎంతసేపు ఈ భూమి సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ, ఎంతసేపు ఈ భూమి మీద ఎలా కష్టపడాలి, ఎలా తినాలి, ఎలా చేయాలి, ఎలా 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 ఆలోచించుకుంటుంటే మరి పరలోకం గురించి ఆలోచించేది ఎప్పుడు? ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, దేవుడి గురించి ఎదురు ప్రకటించాలి, ఆత్మీయంగా ఎదగాలని ఆలోచన కూడా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఎంతసేపు క్షయమైన ఆహారం కొరకు కష్టపడితే ఎట్లాగా అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడాలి కదా. ఆ అక్షయమైనటువంటి ఆహారం ఎవరిస్తారంటే మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చున్నాడు. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇందుకే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడాలి. మరి అక్షయమైన ఆహారం కొరకు ఎప్పుడు కష్టపడతాను? క్షయమైన ఆహారం ఈ భూమి మీద వరకే. అక్షయమైన ఆహారం క్షయమైనది అంటే నశించిపోయేది, అక్షయమైనది అంటే నశించేది. క్షయము అంటే నశించేది, అక్షయం అంటే నశించేది. మరి అక్షయమైన దాని కొరకు ఎప్పుడు ఆలోచిస్తాం, ఎప్పుడు కష్టపడటం, ఎప్పుడు దాని కొరకు ప్రయాసపడటం? దేవుడిని స్తుతించాలని ఆలోచన, దేవుడిని ఆరాధించాలని ఆలోచన, వాక్యం చదువుకోవాలని ఆలోచన, ప్రార్థన చేసుకోవాలి అని ఆలోచన, ఆత్మీయంగా ఎదగాలని ఆలోచన, ఇతరులకు ప్రార్థించాలని ఆలోచన, ఇతరులకు ప్రభు గురించి ప్రకటించాలని ఆలోచన, ఇవి కూడా యేసుక్రీస్తుని అనుగ్రహించిన వాళ్ళ జీవితాల్లో ఉండాలి. కష్టపడాలి. ఈ లోక సంబంధంగా మనం ఎలాగైతే మన యొక్క శరీరం యొక్క అభివృద్ధి కొరకు, కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు కష్టపడుతున్నాము, ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని నిమిత్తం మన ఆత్మీయ జీవితం కొరకు మనం నిత్య జీవానికి వెళ్ళే విషయంలో, పర్వత రాజ్యానికి వెళ్ళే విషయంలో కూడా మనం ఏం చేయాలా? కష్టపడాలి. ఇందులో
యూదులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుని వాక్యాలు చెప్తుంటే 6 రోజులు కష్టపడాలి. ఎన్ని రోజులు? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. వారం రోజులు కష్టపడాలి. పాత నిబంధనలో దేవుడు పెట్టినటువంటి నియమం ఏంటంటే 6 రోజులు కష్టపడాలా. 6 రోజులు. వారంలో మొదటి రోజు ఏంటి? మనం ఆదివారం, సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అని పెట్టుకోండి. వాస్తవం ఏంటంటే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు. యూదులు 6 రోజులు కష్టపడి 7వ రోజు దాన్ని సబాతు అంటారు, విశ్రాంతి దినం. యూదులు 6 రోజులు కష్టపడి పని చేయాలి. 7వ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం రోజు ఏ పని కూడా చేయకూడదు. 7వ రోజు విశ్రాంతి దినం రోజు యూదులు ఏం చేసేవాళ్ళంటే సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని కీర్తనలు పాడి, పాటలు పాడి, తర్వాత అక్కడ ఎవరు ఉండేవాళ్ళంటే యాజకుడు ఉండేవాడు. క్షమించాలి, ఎవరు ఉండేవాడంటే అక్కడ బోధకుడు ఉండేవాడు. ఎవరు ఉండేవాడు? బోధకుడు, రబ్బీ ఉండేవాడు. రబ్బీ యూదుల భాషలో రబ్బీ అంటారు. రబ్బీ అంటే బోధకుడా అని. యేసుక్రీస్తు ప్రభువారు బోధకులకే బోధకుడు. అందుకనే ఆయనను మగ్దలేని మరి ఏమందంటే రబ్బూని అను. బోధకులకే బోధకుడా. ఈ బోధకులు ఏం చేసేవాళ్ళంటే, ఈ రబ్బీ ఏం చేసేవాళ్ళంటే లేఖనాలని మోషే గారు, దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి పంచకాండాలు, తర్వాత ప్రవక్త పుస్తకాలు, యెషయా గ్రంథం నుంచి జకర్యా గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రవక్తల పుస్తకాలని పరిశీలించి దాన్ని వివరించి దేవుణ్ణి గణపరిచి ఆ యొక్క సమాధి మందిరంలో దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించేవాళ్ళు. ఎప్పుడు? 7వ రోజు, సబ్బాతు రోజు, 7వ రోజు. 6 రోజులు కష్టపడేవాళ్ళు. 7వ రోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని, లేఖనాన్ని పరిశీలించేవాళ్ళు. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పరిస్థితి ఏమైందంటే మారింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే శరీరానికి లోకానికి వచ్చాడో, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన సిలువబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో, పెంతెకొస్తు పండగ దినం రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. అప్పుడు పరిస్థితి అనేది మారింది. ఎందుకంటే ఆదివారం పునరుద్ధాన దినం రోజు ప్రభు, ఆదివారం యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యారు. కాబట్టి ఇక నుంచి మొదటి రోజు ఆరాధించాలి. దేవుడు ఎప్పుడు ఆరాధించాలి? మొదటి రోజు. ఇదివరకు 7వ రోజు. యూదులు 7వ రోజు యెహోవా దేవుని ఆరాధించేవారు. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి ఇప్పుడు మొదటి రోజు ఆదివారము. తెలుగు బైబిల్లో ఆదివారం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది తెలుసా? ఫస్ట్ డే, మొదటి రోజు. దేవుని ఆరాధించాలి, దేవుని యొక్క సన్నిధికి రావాలి. అదేంటారా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి అన్నట్టు ఇక నుండి 7వ రోజు కాదు, మొదటి రోజు. మొదట అక్షయమైన వాటి కొరకు కష్టపడాలి. ఇదివరకు 6 రోజులు పనిచేసేవాళ్ళు, 7వ రోజు దేవుని ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు మొదట దేవుని ఆరాధించాలి, తర్వాత 6 రోజులు పనిచేయాలి. ఫస్ట్ డే, మొదటి రోజు దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి గణపరిచి, యేసుక్రీస్తుని గణపరిచి, యేసుక్రీస్తుని ఆరాధించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలను పరిశీలించి
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం, ఆయన యొక్క ప్రాణ త్యాగాన్ని లేఖనాల్లోంచి పరిశోధించి తెలుసుకొని ప్రభువు స్తుతించి గణపరిచి అప్పుడు మనం సోమవారం నుండి శనివారం వరకు ఈ లోక సంబంధమైన పనిలో ఉండాలి. అంటే మిగతా రోజులు దేవుడు స్తుతించి ఆరాధించి వాక్యం చదివి ప్రార్థన చేయొద్దు అని కాదు దాని ఉద్దేశం. అది కాదు దాని యొక్క ఉద్దేశం. అదేంటారు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆరాధన క్రమం అదే గాని ఆరాధికుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి, వాక్యం పరిశీలించాలి, దైవజనులు చెప్పినట్టు వాక్యాలు వినాలి. దేవుని యొక్క సన్నిధి నుండి మనం మన గృహాలకు వెళ్ళాలి. సోమవారం నుంచి మన శనివారం వరకు మనం కష్టపడి పని చేసుకోవటం మన యొక్క కుటుంబాల జీవనోపాధి కొరకు. ముందు అక్షయమైనది ఏంటండి? అక్షయమైనది. అందుకే ప్రభు ఏమని చెప్పారు? అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలా. అక్షయమైన ఆహారం కొరకు, క్షయమైన ఆహారం కొరకు, క్షయమైనది కాదు, ముందు అక్షయమైనది. చాలా మంది ఆదివారం కూడా పనికాక ప్రార్థన రావాలి అని తెలుసు కూడా ఆదివారం ఏం చేస్తారు? పని. మరి ఇంకెప్పుడు అక్షయమైన దాని కొరకు కష్టపడేది? ఇంకెప్పుడు దేవుని ఆరాధించేది? ఇంకెప్పుడు వాక్యాన్ని వినేది? ఇంకెప్పుడు లేఖనాన్ని పరిశీలించేది? బ్రతకంతా లోక సంబంధమైన వాటి కొరకు కష్టపడి లోక సంబంధం వాటి కొరకు జీవిస్తే మరి అక్షయమైన దాని కొరకు ఇంకెప్పుడు? నిత్య జీవం కొరకు ఆలోచించింది ఇంకెప్పుడు అండి? అర్థమంటారు? కనుక ముందు అక్షయమైనది, తర్వాత క్షయమైనది. లోక సంబంధమైన వాటి కొరకు ఆలోచించు, కష్టపడుతున్నావు, పని చేసుకుంటున్నావు, జీవితం కొనసాగుతుంది. ఒకనొక రోజు ఈ లోకాన్ని ముగిస్తాం. తర్వాత ఏంటి పరిస్థితి? భవిష్యత్తు ఏంటి? చనిపోతే ఎక్కడికి వెళ్తాం? అందుకే నిత్య జీవాన్ని గురించి ఆలోచించాలా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నిత్య జీవం కలుగు జీవ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. కష్టపడాలా. మరి పనికి వెళ్ళినప్పుడు మనం కనీసం 8 గంటలు మనం పని చేయాలి. 8 గంటలు పని చేయకుండా మనం వెళ్ళిపోతే మనకు కూలిస్తారా? మన దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు కొంత సమయం దేవుడి సన్నిధిలో గడపాలి. గడిపోయినటువంటి 2-3 గంటలు కూడా దేవుడి యొక్క సన్నిధిలో ఉండడానికి చాలా మందికి ఆగిపోతారు, కష్టమైపోవాలి. అది అక్కడ కూర్చున్నటువంటి ఎంతసేపు దేవుని యొక్క మందిరంలో చాలా మందికి ఎలా ఉంటుందంటే మనమే కూర్చున్నట్టు ఉంటుంది. టైం చూసుకుంటుంటారు, అయిపోయింది చాలా చెప్తున్నారు. అదే మరి పనికినప్పుడు మరి వారు నియమించినటువంటి ఆ నియమ ప్రకారం ఆ యొక్క 10 గంటల ప్రకారం ఆ టైం వరకు చేయాలిగా. మధ్యలో వచ్చేసి కూలిస్తారు ఎవరు? అది మనం కూలి తీసుకుంటాం, రోజు మనం జీవనోపాధి కొరకు జీవిస్తాం, మధ్యాహ్న కాలం పడుతుంది, ఈ లోకయాత్ర ముగుతుంది. మరి ఇది నిత్య జీవం కొరకే కష్టపడేది. ఇది ఎటువంటిది? అక్షయమైనది. ఇది అర్థమైందా? అర్థం కాదు, మాట్లాడనమ్మా, మాట్లాడు. ఇది అక్షయమైనది, నిక్షయమైనదా? కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు రామని చెప్పారు ఒకనొక సందర్భంలో, మనుషుని అపవిత్రపరిచేది ఏంటో తెలుసా? లోపల నుంచి బయటకు వచ్చేదే, బయట నుండి లోపలికి వెళ్ళేది కాదు. బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని ఎప్పుడు కూడా అపవిత్రపరుచుతుంది. ఆత్మని బయటి నుంచి లోపలికి వచ్చేది ఏం చేసింది అంటే మనిషిని అపవిత్రపరుచుతుంది. ఎందుకు తెలుసా? ఆహారం తిన్నప్పుడు అది అరిగి మనకి కడుపులోకి వెళ్ళి మన శరీరానికి శక్తిని ఇచ్చింది. వేస్ట్ అంతా బయలుభూమిలో విరవబడింది. ఇది అక్షయమైనది. ఇది మనసుకు సంబంధించింది, నిత్య జీవానికి సంబంధించింది. ఇది మనం వింటే మన మనసులో భద్రపరచుకుంటే ఇది మన ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధి కొరకు ఉపయోగపడింది. కనుక అక్షయమైన దాని కొరకు కష్టపడాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం ఏంటంటే,
రొట్టె కోసం నన్ను వెంబడిస్తున్నారు, రొట్టెలు తినడానికి వచ్చారు, నేను పెడితే రొట్టెలు తినడానికి తృప్తి పడతారు. మరి ఎప్పుడు నేను రొట్టెలు పెడతా ఉంటాను, మీరు తింటా ఉంటారు, ఇదేనా? మరి అక్షయమైన దాని కొరకు ఎప్పుడు కష్టపడతారు? గల్లియా తొమ్మిది దగ్గర నేను ఆపేసరికి నా కోసం దూరం చేసుకొని వచ్చేసారు. కపెర్నహూముకు వచ్చారు, ఎక్కడ ఉన్నారు ఎతికారు, మళ్ళీ రొట్టెలు పెడతారు, యేసుక్రీస్తు ప్రభువుని ఎదుగుతున్నారు. ఎంతసేపు ఈ రొట్టెల కోసం ఎదగటం, ఈ క్షయమైన దాని కొరకు ఎదగటం, తినటం, తృప్తి పడటం ఇచ్చారా? మరి అక్షయమైన దాని కొరకు ఇంకెప్పుడు ఆలోచిస్తారు, ఇంకెప్పుడు కష్టపడతారు? అక్షయమైనది మనిషి కుమారుడు మీకు ఇస్తాడు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అందుకే తండ్రి అయిన దేవుడు ముద్ర వేశాడు అని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. మరి అక్షయమైన దాని కొరకు మనం అంటే కష్టపడుతున్నామండి, కష్టపడట్లేదా? కష్టపడాలి. అక్షయమైన దాని కొరకు, క్షయమైన దాని కొరకు మనం కష్టపడతాం, మన చేతులు వచ్చి పని చేస్తాం, కష్టపడతాం. మరి అక్షయమైన దాని కొరకు మనం కష్టపడుతాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం ఇచ్చింది ఉచితం. మరి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి ఆ యొక్క క్రమంలో, ఆ యొక్క ప్రాసెస్ లో మనం ఏం చేయాలి? కష్టపడాలి. లేఖనాన్ని పరిశోధించాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని ఆరాధించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగాన్ని, ఆ మరణాన్ని, ఆ పునరుద్ధానాన్ని ఇతరులకు మనం తెలియజేయాలి. నా శరీరం తీరి నా అద్భుతాలు వారు నిత్యజీవం కలిగిన వారు నేను వచ్చే వరకు నా మరణం గురించి ప్రచురించాలి, చెప్పాలి. అది మన బాధ్యత. దేవుడు మనలో పెట్టిన భారం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క లేఖనం నుంచి దేవుడు మనతో చెబుతున్న విషయం ఏంటంటే, అక్షయమైన దాని కొరకు కూడా మీరు కష్టపడాలి. క్షయమైన దాని కొరకే కష్టపడటం కాదు, అక్షయమైన దాని కొరకు కూడా కష్టపడాలి. ఆ అక్షయమైనది మనిషి కుమారుడు మీకు ఇస్తున్నాడు. అక్షయమైనదంటే ఎప్పుడు పాడైపోదు. క్షయమైనది ఒకనొక రోజుకి అది పాడైపోదు. బతినంత కాలం ఈ లోకం కొరకే పని చేసుకోవడం, ఈ లోకం పని చేసుకోవడం, రూపాయి తెచ్చుకోవడం, జాగ్రత్త చేసుకోవడం, ఈ లోకం ఒకనొక రోజు ఈ లోకాన్ని మనం ఏం చేస్తాం? ముగిస్తాం, వెళ్ళిపోతాం. అప్పుడే ఎక్కడికి వెళ్తాం? తర్వాత నిత్య జీవమా, నిత్య నరకమా? ఒకడు సర్వలోకమే సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించుకోండు బతికినంత కాలం, వాడి ప్రాణం పోగొట్టుకోండు, ఇప్పుడు ఆయనకి ఏమి ఉపయోగం? ఆ సర్వలోకాన్ని సంపాదించుకున్నటువంటిది అంతా వాడిని రక్షించాలి. వాడికి ఏంటి ఉపయోగం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఏంటి ఉపయోగం? వాడికి మట్లో గడిచిపోతారు, ఈ లోకాన్ని ముగిస్తారు, నిత్య నరకాన్ని పోతారు. మరి అక్షయమైన దాని కొరకు కష్టపడాలా? అది దేవుని యొక్క పనిలో, ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ అభివృద్ధి కొరకు కూడా మనం ఏం చేయాలా? కష్టపడాలా, ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదవాలా, వాక్యం నేర్చుకోవాలా, దేవుణ్ణి ఆరాధించాలా, ఇవన్నీ కూడా ఉండాలా. అదేంటారా? ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గర తనను వెంబడించినటువంటి జన సమూహానికి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. మీరు రొట్టెల కోసం నన్ను వెంబడిస్తున్నారు, మొన్న అద్భుతం చేశాగా రొట్టెలు తిన్నారు, మళ్ళీ ఇప్పుడు అద్భుతం చేస్తే మళ్ళీ రొట్టెలు తింటారు. ఇక ఎప్పుడు రొట్టెలు తింటుంటారు, నన్ను వెంబడిస్తుంటారు, తింటారు, తృప్తి పడతారు, అయిపోయింది. మరి అక్షయమైన దాని కొరకు, నిత్య జీవం కొరకు ఎప్పుడు మీరు కష్టపడతారు? అసలు నేను వచ్చింది నిత్య జీవానికి ఇవ్వడానికి కదా, పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళటానికి కదా. మరి దాని కొరకు మీరు ఎప్పుడు కష్టపడతారు? దాని కొరకు ఎప్పుడు ఆలోచిస్తారు? దాని కొరకు మీరు ఎప్పుడు నన్ను వెంబడిస్తారు? నేను నిత్య జీవం ఎత్తానంటే అదొద్దు ప్రభా,
నా బాగా రొట్టెని మమ్మల్ని స్వస్థపరచు. ఈ రోజుల్లో కూడా చూడండి ఏమైపోయిందో పరిస్థితి. యేసుప్రభుని నమ్ముకోండి, స్వస్థపరుతురు లేకపోతే లేదు. యేసుప్రభుని నమ్ముకోండి, స్వస్థపరుతురు. యేసుప్రభుని నమ్ముకోండి, పెళ్లి లేదు. యేసుప్రభుని నమ్ముకోండి, కలిసి వచ్చింది. యేసుప్రభుని నమ్ముకోండి, అప్పులు తీరతాయి. యేసుప్రభుని నమ్ముకోండి, అప్పులు తీరతాయి. యేసుప్రభుని నమ్ముకోండి, కలిసి వచ్చింది. యేసుప్రభుని నమ్ముకోండి, అది ఇది. యేసుప్రభుని నమ్ముకోండి, నిత్య జీవం ఇస్తారని చెబుతారా? అసలు ఆయన వచ్చిందే నిత్య జీవం ఇవ్వటానికి, యేసుప్రభు వారితో యుగయుగాలు మనం ఉండటానికి. అది వద్దంటున్నారు. అది అక్షయమైనది. అర్థమైంది మీకు? అది అక్షయమైంది. అది వద్దంటారు, క్షయమైనది కావాలన్నారు. ఎగ్జాంపుల్ చెబుతాను, ఉదాహరణ. ఇప్పుడు నేను ఒకరికి 100 రూపాయలు ఇస్తాను అంటున్నాను. 100 రూపాయలు వద్దండి, రూపాయలు చాలండి, రూపాయి కూడా చాలు అంటున్నాను. రూపాయలు చాలండి, దాంట్లో తృప్తి పడుతున్నారు. రూపాయలు చాలు. ఆ రూపాయలు చూసే నాకు 1000 రూపాయలు ఇచ్చారనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెబుతున్నా. అది నేను 100 రూపాయలు ఇస్తా తీసుకుంటే వద్దండి, రూపాయలు చాలు. అట్లా ఉంది. యేసుప్రభు వారు ఏమన్నారు? పరలోకం ఇస్తా, నిశ్చయం ఇస్తా, నాతో యుగయుగాలు మీరు ఉంటారు అంటే వద్దు ప్రభు, అవన్నీ వద్దులే, ఈ లోకానికి సంబంధించిన అవన్నీ చాలు. అందుకని వాక్యం ఏమని చెబుతూ ఉంది? ఈ లోకం మట్టికే క్రీస్తునందు మనం నిరీక్షించిన మనుషులందరికంటే ఎవరు మనం? దౌర్భాగ్యం. ఈ లోకం మట్టికే యేసుప్రభుని అంబడిస్తే మంచి జరిగింది, యేసుప్రభుని నమ్మితే అది జరిగింది, ఇది జరిగింది అని మనం అంబడిస్తే మనుషులందరికంటే మనం ఎవరు? దౌర్భాగ్యులు అంట. పౌలు గారు చెప్తారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తే, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు, నువ్వు దౌర్భాగ్యుడు నాయన, ఎందుకు ఈ లోకం వరకే యేసుప్రభుని అంబడిస్తాను కాబట్టి. అదేంటంటారు, ఈ లోకం బట్టికే కాదు, ఈ లోకం దాటిన తర్వాత పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం దాటిన తర్వాత నిత్య జీవం, పరలోకం, దాని కొరకు మనం యేసుక్రీస్తుని ఏం చేయాలి? వెంబడించాలి. ఆనాడు బహుజన సమూహం యేసుక్రీస్తును రొట్టెల కోసం వెంబడించాడు. ఈనాడు బహుజన సమూహం యేసు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నారో వారికే తెలియాలి. ఎవరు ఎందుకు మందిరానికి వస్తున్నారు, ఎవరు ఎందుకు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు, వారి యొక్క అంతరంగ హృదయాలకే అది తెలిసింది. అదేంటారా? ఎందుకు యేసుని వెంబడించాలంటే అక్షయమైన ఆహారం కొరకు వెంబడించాలి. ఎందుకు కష్టపడాలంటే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడాలి. అది యేసుక్రీస్తు మనకి ఇస్తానన్నాడు. కనుక అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం, తల వంచాం ప్రతి ఒక్కరు. ప్రార్థన. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా నువ్వు మాట్లాడి ప్రతి మాట బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ మాట ప్రకారం నడుచుకున్నట్టుకు నాకు మాకొక్కరిని అనుగ్రహించమని, విన్న వాక్యాన్ని మాత్రంలో భద్రపరచమని యేసు నామములో నడుచున్నాడు తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైనటువంటి సలహాలు సూచనల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాక్యానుసారమైనటువంటి వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కొరకు జీవించండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడండి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి.